హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. న్యూ టైప్ కంటెంట్ ఉంటుందండి. ఒక్కసారి చెక్ చేసి నా స్టోరీస్, నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మైరా ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. వెంటనే అద్దం వైపు చూసింది. కొన్ని క్షణాల క్రితం కనిపించిన ఆ నవ్వు ఇప్పుడు లేదు. అద్దంలో తన ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది. మైరా రెండు చేతులతో కళ్ళు నులుముకుని మళ్ళీ చూసింది. ఈసారి కూడా ఏమీ లేదు. నిద్రలేం వల్ల ఇలా జరుగుతుందని తనలో తానే నచ్చజెప్పుకుంది. అయినా మనసులో భయం మాత్రం ఇంకా తగ్గలేదు. ఆ రోజు కూడా ఎప్పటిలాగే తన పనుల్లో పడిపోయింది. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి ల్యాప్టాప్ తెరిచింది. మీటింగ్, రిపోర్ట్స్, కాల్స్ ఇలా ప్రతి పని ఆగకుండా చేసుకుంటుంది. మధ్యాహ్నం ఒక ఆన్లైన్ మీటింగ్లో ఆమె టీం మొత్తం కనిపించింది. టీంలో మొదట మాట్లాడింది అర్జున్ మల్హోత్రా. అతను ఢిల్లీకి చెందిన నార్త్ ఇండియన్. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. నువ్వు చాలా రోజులుగా ఆఫీసుకి రావటం లేదు. నిజంగా అక్కడ బాగానే ఉన్నావా అని అడిగాడు. అతని పక్కనే కూర్చున్న డానియల్ లండన్లో పుట్టిన బ్రిటిష్ అబ్బాయి. నీ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే సినిమా షూటింగ్ లొకేషన్లా ఉంది అని నవ్వేశాడు. అందరూ నవ్వినా మైరా మాత్రం చిన్నగా మౌనంగా ఉండిపోయింది. అప్పుడు ఎమ్మీ మాట్లాడింది. మైరా, నువ్వు చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు. నీ ముఖం చూస్తుంటే బాగా అలసటకి గురైనట్టు అనిపిస్తుంది. మేమంతా వచ్చే నెల ఇండియన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. నువ్వు ఉన్న ప్రాంతం దగ్గరికి కూడా రావచ్చు అంది. అది విన్న మైరా కళ్ళల్లో మొదటిసారి చిన్న వెలుగు కనిపించింది. నిజంగానా అని అడిగింది. అవును, అర్జున్ ఇండియా చూపిస్తానని చాలా కాలంగా చెప్తున్నాడు అని నవ్వింది ఎమిలీ. అర్జున్ కూడా వెంటనే అవకాశం దొరికితే మేం నీ ఫామ్ హౌస్ కి కూడా వస్తాము అన్నాడు. మైరా కాసేపు మౌనంగా ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా వచ్చేయండి, నేను కూడా ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను అంది. ఆ మాట చెప్పిన క్షణంలోనే ఆమె వెనక ఉన్న కిటికీ అద్దంలో ఏదో కదిలినట్టు కనిపించింది. కానీ మీటింగ్ లో ఉన్న ముగ్గురు అది పెద్దగా గమనించలేదు. మాలితాత ఎప్పటిలాగే సాయంత్రం భోజనం తీసుకుని వచ్చాడు. మైరా నిశ్శబ్దంగా భోంచేసి కొద్దిసేపు అతనితో మాట్లాడింది. కానీ సమాధి గురించి, వర్ణ గురించి అడగాలనిపించినా అడగలేదు. మాలితాత వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు మళ్ళీ నిశ్శబ్దంగా మారిపోయింది. మైరా ప్రధానం తలుపు మూసి లోపలికి వచ్చింది. అప్పుడు ఒక్కసారిగా ఆమె చూపు నేలపై ఆగిపోయింది. నేల మీద నల్లటి మచ్చలు, కొన్ని గుర్తులు కనిపించాయి. మొదట దుమ్ము అనుకుంది, కానీ దగ్గరగా వెళ్ళి చూసేసరికి అవి పాదముద్రలా కనిపించాయి. అవి ప్రధాన ద్వారం తలుపు దగ్గర నుంచి లోపలికి వచ్చినట్లుగా ఉన్నాయి. మైరా కనుబొమ్మలు ముడుచుకుంది. వెంటనే ఒక గుడ్డ తీసుకుని వచ్చి ఆ గుర్తుల్ని శుభ్రం చేసింది. బహుశా బురదై ఉంటుంది అని తనలో తాను అనుకుంది. తర్వాత కిచెన్ లోకి వెళ్ళి కాఫీ తీసుకుని హాల్లో కూర్చుంది. కాఫీ తాగుతూ ఉండగా ఎవరో కిటికీ వెనక నడిచినట్లు అనిపించింది. మైరా ఒక్కసారి తల తిప్పి చూసింది. కిటికీ బయట ఏమీ లేదు. ఆమె నెమ్మదిగా లేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది. బయట చీకటి తప్పితే మరేమీ కనిపించలేదు. తిరిగి వచ్చి కూర్చోపోతుండగా డమాల్ అని గట్టిగా శబ్దం వినిపించింది. ఆ శబ్దం కిటికీ వైపు నుంచి వచ్చిందా? మైరా చేతిలో ఉన్న కాఫీ కప్పు ఒక్కసారిగా కంపించి కొంచెం కాఫీ ఆమె చేతి మీద పడింది. గుండె వేగంగా కొట్టుకుంది. తలుపా కిటికీయా అని ఆమెకు అర్థం కాలేదు. ఆమె మనసులో అనుకుంది, కానీ అర్థం కాలేదు. అదే సమయంలో
ట్రింగ్ ట్రింగ్ అని ప్రధాన దూరం బెల్ మోగింది. మైరా ఉలిక్కిపడింది. ఈ సమయానికి ఎవరొచ్చారో అర్థం కాలేదు. నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళి పీప్ హోల్లోంచి చూసింది. బయట ఎవరూ కనిపించలేదు. మైరా వెనక్కి ఒక అడుగు వేసింది. అప్పుడు మళ్ళీ ట్రింగ్ ట్రింగ్ అని బెల్ మోగింది. ఈసారి మరింత గట్టిగా. మైరా కొన్ని క్షణాలు ఆలోచించింది. తలుపు తీయాలా వద్దా అర్థం కాలేదు. చివరికి చైన్ లాక్ తీసేయకుండా జాగ్రత్తగా తలుపు కొద్దిగా తెరిచింది. అవతల నిలబడి ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయింది. హాయ్ అక్క అన్నాడు వరుణ్. కొన్ని క్షణాలు మైరా అతని ముఖం వైపు చూస్తూ నిలబడిపోయింది. తాను అంతకు ముందు చూసిన పాత ఫోటో గుర్తుకు వచ్చింది. ఈసారి ఆమె మనసులో ఒక ప్రశ్న మెదిలింది. ఇతను నిజంగా మనిషేనా అంటూ. అక్క అక్క అని వరుణ్ మళ్ళీ పిలిచాడు. మైరా ఒక్కసారి తేరుకుని ఏమైంది బాగున్నారా అన్నాడు వరుణ్. బాగున్నా అంది మైరా. కానీ ఆమె చూపు మాత్రం ఇంకా వరుణ్ కళ్ళ మీదే ఉంది. ఈ రోజు నుంచి టౌన్కి వెళ్ళాను. మీరు చెప్పిన కొన్ని గ్రాసరీస్ దొరికాయి, అందుకే తీసుకొచ్చాను అని చెప్పి సంచులు చూపించాడు. మైరా కొద్దిసేపు మౌనంగా నిలబడి ఉంది. చివరికి నెమ్మదిగా చైన్ లాక్ తీసి తలుపు పూర్తిగా తెరిచింది. లోపలికి రా అంది. వరుణ్ సంచులు తీసుకువచ్చి అతను హాల్లోకి వచ్చి టేబుల్ మీద సంచులు పెట్టబోతుండగా ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని చూపు నెమ్మదిగా నేలపైన పడింది. ముఖంలో ఉన్న నవ్వు మాయమైంది. అక్క అన్నాడు నెమ్మదిగా. ఏమైంది అంది మైరా అడిగింది. వరుణ్ వెంటనే సమాధానం చెప్పలేదు. నేలపై ఒక చోట చూస్తూ నిలబడ్డాడు. అక్క మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు కదా అని అడిగాడు. మైరా కళ్ళు పెద్దవి చేసి చూసింది. అవును ఎందుకు అంది. వరుణ్ నేల వైపు చూపించాడు. అయితే ఈ తడి పాదముద్రలు ఎవరివి అని. మైరా ఒక్కసారి ఆగిపోయింది. కొద్దిసేపటి క్రితమే తాను తుడిచిన ఆ నల్లటి మరకలు మళ్ళీ నేలపై కనిపించాయి. అవి ఎలా మళ్ళీ వచ్చాయా అని తనలో తాను అనుకుంది. వెంటనే గుడ్డ తీసుకుని మరోసారి బలంగా తుడవడం మొదలుపెట్టింది. ఈసారి అవి పూర్తిగా పోయేంత వరకు శుభ్రం చేసింది. తుడిచిన తర్వాత నేలపై మరోసారి జాగ్రత్తగా చూసింది. ఎలాంటి మరకలు కనిపించలేదు. అప్పుడు మాత్రమే ఆమె కొంచెం ఊపిరి పీల్చుకుంది. మైరా కిచెన్లోకి వెళ్ళి వరుణ్ కోసం కాఫీ తయారు చేసింది. 2 కప్పులు చేతిలో పట్టుకుని హాల్లోకి వచ్చింది. కానీ అక్కడ వరుణ్ కనిపించలేదు. వరుణ్ అని గట్టిగా ఒకసారి పిలిచింది. సమాధానం రాలేదు. ప్రధాన ద్వారం తెలిసి ఉంది. లోపల నుంచి మూసి ఉంది. ఆమెకి ఒక్కసారి ఆందోళన మొదలైంది. కప్పులు టేబుల్ పై పెట్టి ఇంటినంతా వెతకడం మొదలుపెట్టింది. అప్పుడే పై అంతస్తు నుంచి వరుణ్ గళం వినిపించింది. అక్క ఒకసారి ఇక్కడికి రండి అని. మైరా ఒకసారి పైకి చూసింది. వరుణ్ పై అంతస్తుకు వెళ్ళిన శబ్దం తాను అస్సలు వినలేదు. నెమ్మదిగా మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది. అక్కడ ఒక చిన్ని పిల్లి పిల్ల మూలలో వణుకుతూ కూర్చుని ఉంది. వరుణ్ దాన్ని జాగ్రత్తగా ఎత్తుకుని చేతుల్లోకి తీసుకున్నాడు. పాపం ఇది ఎలా వచ్చిందో తెలీదు, బయట వదిలేస్తే చనిపోతుంది అన్నాడు. మైరా కూడా దగ్గరకు వచ్చి పిల్లిని చూసింది. అది భయంతో వణుకుతుంది. కొన్ని రోజులు మన దగ్గరే ఉంచుదాం అంది. వరుణ్ చిన్నగా నవ్వి తల ఊపాడు. అంతలో బయట భారీగా ఒక్కసారి వర్షం మొదలైంది. ఉరుము మెరుపులతో ఫామ్ హౌస్ మొత్తం కంపించినట్లు అనిపిస్తుంది. వరుణ్ కిటికీ బయట చూసి ఈ వర్షం ఇప్పుడే తగ్గేలాగా లేదు,
ఇప్పుడు ఇంటికి వెళ్ళటం కుదరదక్క, ఉదయం వెళ్తాను అన్నాడు. సరే హాల్లో పడుకో అంది మైరా. అతను సోఫా సర్దుకుని అక్కడే పడుకున్నాడు. మైరా కూడా చాలా రోజుల తర్వాత మొదటిసారి మనసుకు కొంచెం ధైర్యం వచ్చినట్లు అనిపించింది. ఎవరో ఇంట్లో ఉన్నారనే భావంతో తన గదిలోకి వెళ్లి పడుకుంది. కొద్దిసేపటికే గాఢమైన నిద్రలోకి జారుకుంది. తెల్లవారుజామున సరిగ్గా 5:02 ఆమెకు ఒక్కసారిగా గట్టిగా ఫోన్ రింగ్ వినిపించింది. కళ్ళు పూర్తిగా తెరవకుండానే ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంది. హలో అంది నిద్రమత్తులోనే. అవతల నుంచి తన తండ్రి గళం వినిపించింది. మైరా ఎలా ఉన్నావమ్మా అన్నాడు. మైరా శరీరం ఒక్కసారిగా బిగుసుకుపోయింది. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. అవతల నుంచి మళ్ళీ అదే గళం వినిపించింది. అతను అక్కడ ఉన్నాడా అన్న ప్రశ్న వచ్చింది. మైరా గుండె బలంగా కొట్టుకుంది. ఎవరు అని వణుకుతున్న గొంతుతో అడిగింది. అవతల కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత చాలా మెల్లగా నీ పక్కనున్న వాడు అని వినిపించింది. ఆ క్షణంలో కాల్ కట్ అయిపోయింది. మైరా కొన్ని క్షణాలు అలాగే ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని కూర్చుండిపోయింది. అది కలో నిజమో ఆమెకు ఏమీ అర్థం కావటం లేదు. గుండె మాత్రం బలంగా కొట్టుకుంటూనే ఉంది. వెంటనే కాల్ లాగ్ తెరిచి చూసింది. 2 AM ఇన్కమింగ్ కాల్ చూసింది కానీ నెంబర్ కనిపించలేదు. ఇది ఎలా సాధ్యం అని తనలో తాను అనుకుంటుంది. తన తండ్రి 4 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఆ గొంతు మాత్రం ఆమె ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ స్వరం, అదే పిలుపు, అదే. కొద్దిసేపు ధైర్యం చేసి తర్వాత నెంబర్కి తిరిగి కాల్ చేసింది. ఫోన్ వెంటనే కనెక్ట్ కాలేదు. బదులుగా రికార్డింగ్ వాయిస్ వినిపిస్తుంది. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం సేవల్లో లేదు. ఆ మాట విన్న వెంటనే మైరా గుండెల్లో మళ్ళీ ఆందోళన మొదలైంది. నెమ్మదిగా మంచం మీద నుంచి లేచి తన గది తలుపులు తెరిచి హాల్లోకి వచ్చింది. హాల్లో వరుణ్ ఇంకా సోఫాపై ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతను చూసిన తర్వాత మాత్రమే ఆమెకు కొంచెం ధైర్యం వచ్చింది. అయితే నేను విన్నది నిజంగానే ఫోన్ కాలా లేదా అన్న ప్రశ్న మాత్రం ఆమె మనసులో వదలలేదు. నెక్స్ట్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.